నమస్తే అండి. ఇప్పుడు నేను చదువుతున్న కథ పేరు ప్రయాణం. రాసిన వారు పద్మావతి చలంచర్ల గారండి. కథలోకి ప్రవేశిస్తున్నానండి. సాయంత్రం 6 గంటలు. గదిలోంచి బయటికి వచ్చి కొడుకు రూములోకి తొంగి చూశాడు ఆనందరావు. కనిపించలేదు. బాల్కనీలోకి చూశాడు. కొడుకు సాలోచనగా ఎటో చూస్తున్నాడు. ఆలోచన, నిర్లిప్తత, బాధ కనిపించాయి కొడుకు మొహంలో. నిన్న వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నాడు. ఎందుకో మరి ఏదో తీక్షణంగానే ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు ఆనందరావు. భార్య వాకింగ్కి వెళ్ళింది. అలాగే కాసేపు సహచరులతో పిచ్చాపాటి మాట్లాడుకుని వస్తుంది. వంటగదిలోకి వెళ్ళాడు. 2 కప్పుల్లో కాఫీ కలిపి తీసుకుని వెళ్ళి కొడుక్కి ఒకటి ఇచ్చి తాను కూర్చున్నాడు. మౌనంగా కాఫీ తాగుతూ కొడుకు మొహంలోకి తేరిపారా చూశాడు. నిజంగానే ఏదో పెద్ద సమస్యతోనే బాధపడుతున్నాడు. ఏమిటో అనుకున్నాడు ఆనందరావు. కూతురు ఆర్మీ ఆఫీసర్గా చేస్తూ తన బ్యాచ్మేట్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఢిల్లీలో ఉంటుంది. కొడుకు వికాస్ మల్టీనేషనల్ కంపెనీ ముంబైలో పనిచేస్తున్నాడు. ప్రతి 2 వారాలకు ఒకసారి వచ్చి 2 రోజులు ఉండి వెళ్తాడు. పిల్లల చదువులు అయిపోయిన తర్వాత ఆర్థికంగానే బాగానే స్థిరపడ్డారు. సర్వెంట్ రూమ్తో కూడిన 4 బెడ్రూముల ఫ్లాట్ కొనుక్కొని గతంలో వాళ్ళ అపార్ట్మెంట్లోనే వాచ్మెన్గా పనిచేస్తున్న అంజి కుటుంబాన్ని తమ కూడా తెచ్చుకున్నారు. అంజి దగ్గరలోనే సెక్యూరిటీ గార్డుగా కుదుర్చుకున్నాడు. మంగ ఇంటి పని, వంట పని చేస్తూ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళకి 2 అమ్మాయిలు. 3, 5 తరగతులు చదువుతున్నారు. వాళ్ళిద్దరి చదువుల ఖర్చులు కూతురు చూసుకుంటుంది. భోజనం వసతి ఆనందరావు గారి కుటుంబంతో జరిగిపోతుంది. ఆనందరావు గారు, మీనాక్షి గారు ఎవరి వీలుని బట్టి వారు పిల్లల చదువులో సాయం చేస్తుంటారు. ఏంటి నాన్న ప్రాబ్లం? కొడుకుని కదిలించాడు. తలెత్తి చూసి చిన్న నవ్వి సమాధానంగా ఇచ్చాడు వికాస్. చూడు విక్కీ, నేను నీ సమస్యను తీర్చగలనో లేదో తెలీదు, కానీ నా అనుభవాన్ని బట్టి సలహా అయితే ఇవ్వగలను. సహజంగా ఈ వయసులో స్నేహితులతో పంచుకుంటారు, కానీ నిన్ను చూస్తే అలా పంచుకున్నట్టుగా లేదు. నేను ఏదైనా సహాయం చేయగలను అనుకుంటే నాకు చెప్పు విక్కీ. కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు వికాసు. బహుశా గతాన్ని నెమరు వేసుకుంటున్నాను అనుకుంటూ. సారీ హడావిడిగా ఫ్లైట్ ఎక్కుతూ ఎయిర్ హోస్టెస్కి టచ్ అయ్యాడు. ఇట్స్ ఓకే సార్ సమాధానంగా చేతులు జోడించింది. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి ఎల్లి సారీ మేడం అన్నాడు. చిరునవ్వుతో తల పంకించింది. సీట్లో కూర్చుని సర్దుకున్న తర్వాత స్థిమితంగా పరికించాడు ఆమెని. సింపుల్గా ఉన్న అందంగా, ఆకర్షణీయంగా కనబడుతుంది. మైక్లో వస్తున్న అనౌన్స్మెంట్కు అనుగుణంగా చేతులు ఆడిస్తూ హావభావాలు పలికిస్తుంది. రెగ్యులర్గా తను ఫ్లైట్ జర్నీ చేస్తున్నా పెద్దగా ఎప్పుడు ఎవరిని గమనించలేదు. ఈసారి నిశ్చితంగా చూశాడు. ఇంట్రెస్ట్గా అనిపించింది. పెదవులపై సన్న చిరునవ్వు. ప్రయాణం ముగిసిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు. 2-3 నెలల తర్వాత ఫ్లైట్లో మళ్ళీ ఆమెను చూసినప్పుడు ఎక్కడో చూసినట్లు అనిపించింది. కాసేపటికి గుర్తొచ్చింది. మొహం మీద చిరునవ్వు కనపడకుండా ఆమెనే గమనిస్తూ కూర్చున్నాడు. అందంగా కనిపించింది. మనసులో చిన్న అలజడి బెరుకుగా అనిపించి మ్యాగజైన్ తీసుకుని చూస్తూ కూర్చున్నాడు. ఫ్లైట్ దిగుతూ ఒకసారి ఆ అమ్మాయి వైపు చూశాడు. చేతులు జోడించి అందరికీ థ్యాంక్ యూ చెప్తుంది. చిరునవ్వుతో తల ఊపి దిగిపోయాడు వికాసు. ప్రతి 15 రోజులకి ముంబై నుండి హైదరాబాద్ నుండి ముంబైకి విమాన ప్రయాణం చేస్తూ ఉంటాడు అతను. గత 3 సంవత్సరాలుగా అంతే. ఎప్పుడూ ఎవరిని పెద్దగా గమనించడు. అయితే ఈసారి ఫ్లైట్ ఎక్కగానే కళ్ళు ఆమె కోసం వెతికాయి. వెనక వైపు ఉన్న లగేజీ సర్దుతుంది. తను కనపడగానే మనసు తేలికగా అనిపించింది. అలాగే చిరు మందహాసం కూడా. వెనక నుండి వచ్చిన ఆమె హలో సార్, గుడ్ మార్నింగ్ అంది. గుర్తుపెట్టారా? జవాబుగా తల ఊపింది. అప్పటి నుండి డెక్కన్ ఎయిర్ వేస్కి టికెట్స్ బుక్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి కళ్ళు ముందుగా ఆమె కోసమే వెతికేవి. ఆ తర్వాత సీట్లో కూర్చోవడం. క్రమేణా 2 ఏళ్ళు గడిచిపోయాయి. చిరునవ్వు, తల ఊపడం, హలోలు, గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఈవినింగ్, ఎప్పుడో ఓసారి బాగున్నా సార్ అంతే. ఇంట్లో పెళ్లి సంబంధాలు మొదలయ్యాయి. 2-3 ఫోటోలు కూడా చూశాడు. నచ్చలేదు. ఎందుకో అర్థం కాలేదు. చిన్న అనుమానం కలిగింది. తను ఆ ఎయిర్ హోస్టెస్ని ఇష్టపడుతున్నాడా? క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ ప్రయాణంలో ఆమెకు అనిపించలేదు. అప్పుడప్పుడు అలా జరుగుతుంది. అన్యమనస్కంగా ప్రయాణం పూర్తి చేసుకుని వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో కూడా అంతే. ఆమె రాలేదు. ఎందుకు రాలేదు? ఆమె గురించి ఎవరినైనా అడగాలి. అంటే ఏమని అడగాలి? కనీసం తన పేరు కూడా తెలియదు.
ఫ్లైట్ టేకాఫ్ తీసుకునే సమయంలో తమను తాము పరిచయం చేసుకుంటారు. ఆమె హావభావాన్ని చూస్తూ తను అవేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలా? పేరు తెలియదు, ఊరు తెలియదు, ఫోన్ నెంబర్ లేదు. ఫ్లైట్లో కూర్చున్నంతసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచన. ఎలా ఎలా కనుక్కోవాలి ఆమె గురించి? 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూసి, ఏంట్రా చిక్కుపోయావు, నల్లబడ్డావు కూడా, కళ్ళ కింద చారలేంటి అంది తల్లి. ఏం లేదమ్మా, కొంచెం పని ఒత్తిడి. లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు. నిజంగానే మొహంలో మార్పు. కళ్ళు లోపలికి పోయి పీక్కుపోయాయి. అర్థమైంది, తన ఎయిర్ హోస్టెస్ని ఇష్టపడుతున్నాడు. అలా అనుకోగానే పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది. ఉత్సాహంగా కూడా అనిపించింది. మనసులో నిశ్చయించుకున్నాడు, తిరుగు ప్రయాణంలో ఆమె కనపడగానే చెప్పాలి అని. తన అభిప్రాయం ఏమిటో. కాదంటే కాదు అన్నదిలే. తనను చూసినప్పుడు ఆమె కళలో కూడా చిన్న మెరుపు వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? కులం అంతస్తులు అని వంకలు పెడతారేమో. ఒకవేళ వాళ్ళు వద్దంటే తన అడుగు ముందుకు వేస్తుందా? లేదా వాళ్ళని ఒప్పించే చేసుకుందాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం అంటుందా? లేదు, వాళ్ళకి ఇష్టం లేకున్నా నాకు ఈ పెళ్ళి వద్దు అంటుందా? రకరకాల భావనలతో 2 రోజులు అస్థిమితంగా గడిపాడు. హుషారుగా బయలుదేరాడు ముంబైకి. క్యాబ్ ఆలస్యం, చెక్-ఇన్ ఆలస్యం, ఫ్లైట్ ఆలస్యం, అన్నీ ఆలస్యంగా నత్తనడక నడుస్తున్నాయి అనిపించింది. సడన్గా తను ఈవేళ అయినా వస్తుందో లేదో అన్న అనుమానం, అలా అనుకోవటమే టెన్షన్ మొదలైంది. ఫైనల్గా బోర్డింగ్ స్టార్ట్ అయింది. అమ్మయ్య, అల్లంత దూరాన్ని గమనించాడు ఆమెని. మెట్ల దగ్గర ఆహ్వానం పలుకుతుంది 2 చేతులు జోడించి. ఊపిరి అందింది. దగ్గరికి వెళ్ళంగానే కళ్ళలోకి చూశాడు. యథావిధంగా తన పని చేస్తుంది. సీట్లో కూర్చున్న తర్వాత వెనక్కి వెళుతూ పలకరించింది. హలో సార్, బాగున్నారా? తల ఊపాడు. తన నిశ్చయించుకున్న తర్వాత ఆమె అందంగా, ఆకర్షణీయంగా, పొందికగా కనిపించింది. దిగిన తర్వాత ఎలాగైనా చెప్పాలి. కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు. గంట ప్రయాణం. అర్ధ శతాబ్దంలా ఉంది అసహనం. ల్యాండింగు అనౌన్స్మెంట్ చేశారు. నింపాదిగా కదిలాడు. కళ్ళు ఆమె ఎక్కడ ఉన్నది వెతికాయి. కనపడింది. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? ఇంతసేపు రిహార్సల్స్ చేసుకుందంతా మటుమాయమైపోయింది. మైండ్ బ్లాంకుగా అయిపోయింది. కాళ్ళలో సన్నని వణుకు, పెదాలు తడారిపోతున్నాయి. జారిపోతున్న గుండెని చేత్తో పట్టుకుని, నేను మీతో 5 నిమిషాలు మాట్లాడవచ్చా మేడం అన్నాడు. ప్రశ్నార్థకంగా తలెత్తి చూసింది. కాఫీ షాప్లో కూర్చోండి, టైం పడుతుంది మరి. పర్లేదు, వెయిట్ చేస్తాను. దాదాపు 30 గంట తర్వాత వచ్చింది. డ్రెస్ మార్చుకుని, మేకప్ తీసేసి, కొప్పును పోనీటైల్గా కట్టుకుని పోల్చుకోలేకపోయాడు. హాయ్ సార్ అంటాము వచ్చే వరకు సమాధానంగా నవ్వి, కూర్చోండి నేను వికాస్ చూపించాడు. సుమ, ఐఎమ్ సుమ. కరచనాలం కోసం చేయి ముందుకు చాపింది. గొంతు పెగిల్చుకుని మొదలుపెట్టాడు. చాలా రోజులుగా మిమ్మల్ని చూస్తున్నా. గత 2 నెలలుగా అర్థమైంది మీరంటే నేను ఇష్టపడుతున్నాను అని. మీకు ఇష్టమైతే మా అమ్మ వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతారు. మీకు పూర్తిగా ఇష్టమైతేనే. తల వంచుకుని పూర్తి చేశాడు. ఎస్ ఎస్ సార్, నాకు అర్థమైంది మీరు నన్ను ఇష్టపడుతున్నారని. నాకు కూడా ఇష్టంగానే ఉంది. బహుశా మీరు ప్రపోజ్ చేస్తే అభ్యంతరం చెప్పేదాన్ని కాదేమో. కానీ మొన్ననే నిశ్చితార్థం జరిగిపోయింది. మీ వైపు నుండి ప్రపోజల్ రాకపోయేసరికి నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నానేమో అనుకున్నాను. ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకున్నా సార్. వచ్చే వారమే పెళ్ళి. సన్న నీటి వరం దాచుకుని కంగ్రాట్స్ చేయి చెప్పాడు. సారీ సార్, కాఫీ తీసుకుంటారా? కాఫీ తాగుతూ చెప్పింది. ఇక్కడికి దగ్గరలోనే సార్ మా ఇల్లు. నా డ్యూటీలకు అనుకూలంగా ఉంటుందని దగ్గరలోనే తీసుకున్నాం. అక్క పెళ్ళి అయిపోయింది. నాన్నకి ఆరోగ్యం బాగోలేక తొందరగా ముహూర్తాలు పెట్టుకున్నారు. అక్క కెనడాలో ఉంటుంది. అమ్మ నాన్నలు చూసుకోవాల్సిన బాధ్యత నాదే. ఓహో గుడ్డు. ఏం మాట్లాడో తెలవలేదు. కళ్ళు తెరిచి తండ్రి వైపు చూశాడు. ఇల్లు తెలుసా? తండ్రి అడిగాడు. విజిటింగ్ కార్డు ఇచ్చింది. సరే నాకు ఇవ్వు, రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నాన్న, అవును, మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను. ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయిపోయింది నాన్న. ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కానీ పెళ్ళి జరగలేదు కదరా. నిశ్శబ్దం. చూడు విక్కీ, వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడి ఒప్పిస్తాను. అవసరమైతే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాను అనునయంగా చెప్పాడు. ఎక్కువ ఆలోచించుకు విక్కీ, ఇందులో తప్పేం లేదు. నువ్వు ఇష్టపడిన అమ్మాయి నీ జీవితంలోకి రాకుండా పోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. ఇష్టపడిన వాళ్ళతో జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మా ముందు తరంలో బాల్య వివాహాలు కారణంగా పెళ్లిలోనే ప్రేమ ఉండేది. మా తరంలో ఆడ మగ చదువుకోవడం,
కాలేజీలకు ఉద్యోగాలు, యుక్త వయసు వచ్చిన తర్వాతే పెళ్ళి అనే మార్పు మొదలైంది. కొంతమంది విషయంలో కులాలు, మతాలు, ఆస్తులు ప్రేమకు అడ్డుపడితే, కొందరు పెద్దవాడుకు పరువు ప్రతిష్టలకు భయపడి తమ ప్రేమను చంపుకునేవారు. రాజీపడి బతుకుని ఈడ్చేవారు. మీ తరానికి ఆ అవసరం లేదు విక్కీ. చదువుకున్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే మా చదువుకు అర్థం లేదు. మార్పు లేనిదే జరగనిదే వృద్ధి జరగదు. రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వికాస్ మొహంలో తెరిపి